లుకింగ్ బ్యూటిఫుల్ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. సిడా, నేను చెప్పిన ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వస్తున్నారు. ఇట్స్ ఓకే. కోకోనట్ కుకీస్, ఐ లవ్ దెమ్. థ్యాంక్ యూ. ఇంకేం సంగతులు? పొద్దున్నే అన్నది నిజం. ఏంటది? పాపని నేను జీవితాంతం భరించగలను. అందరమ్మాయిల్లాగే నాకు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఉండేది. కానీ ఇంతవరకు ఎవరిని చూసినా నాకు ఆ ఫీలింగ్ కలగలేదు. మిమ్మల్ని చూసి అర్థం చేసుకుంటున్న కొద్దీ రోజు రోజుకి మీ మీద ఇష్టం పెరుగుతోంది. మా ఫాదర్, మదర్, సిస్టర్ అందరికన్నా మీ దగ్గర ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. కేకే, మీతో జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు తెలుసు మీ వైఫ్ చనిపోయిన నాటి నుండి అన్ని బాధ్యతలు మీ మీదే ఉన్నాయని. మీరు మీ పాపకు మంచి తండ్రిగా ఎలా ఉంటున్నారో ఓ మంచి తల్లిగా ఉండాలని నాకు ఉంది. ఐఎమ్ నాట్ ఇన్ అ హరీ. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ డెసిషన్. నేను ఇలా అడగడం తప్ప? నో. శైలు, ఇక్కడ సంతోషంగా కనిపిస్తున్న అందరి జీవితాల్లో మనకు తెలియని ఒక ప్రాబ్లమో కథో ఉండుంటుంది. అలాగే నాకు ఉంది. మీరందరూ అనుకుంటున్నట్టు నా భార్య చనిపోలేదు. తను బతికే ఉంది. నేను తన కోసమే బతుకుతున్నాను. వాట్ హ్యాపెన్ టు యూ? 2 రోజుల నుంచి బయటికి రావట్లేదట, చీకుతూ నవ్వుతూ మాట్లాడలేదట, షాప్ తెరవట్లేదట. ఏమైంది? కేకే? ఓకే. సి, కేకేని నువ్వు ఇష్టపడటం తప్పు కాదు. బట్ ఐఎమ్ సారీ టు సే దిస్. ఇది ప్రాక్టికల్గా జరిగే పని కాదు. బికాజ్ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్. బిడ్డ కూడా ఉంది. నేను అసలు ఒక రాంగ్ పర్సన్ని ప్రేమించాను, లేక నా ఫేటే ఇలా ఉందో నాకు అర్థం కావట్లేదు. నాకు విషయం చెప్పు బావా. జానకి నిజంగా తన కూతురేనా? ప్రపంచంలో ఏ తండ్రైనా బతుకున్న తల్లి చనిపోయిందని చెప్పి కూతుర్ని పెంచుతాడా? కనీసం ఫోటో అయినా చూపించకుండా అసలు నా జీవితంలోకి ఎందుకు రావాలి? ఎందుకు వెంటబడి మారమని చెప్పాలి? ఎంతకాలం ప్రేమగా ఉండి ఏంటిది సడన్గా? నువ్వు చెప్పేది నాకు బాగా అర్థమవుతుంది శైలు. కానీ మనకు చెప్పలేని ప్రాబ్లమ్స్ వాడికి ఎన్ని ఉంటాయో. అవే ఏంటని అడుగుతున్నాను. నో థ్యాంక్స్. కేకే సారీ రా, తను కన్విన్స్ అవ్వట్లేదు. నీ గురించి నిజం చెప్తే బెటర్ అనిపిస్తుంది. నా గురించి నీకు తెలియని విషయం ఒకటి చెప్పాలి శైలు. ఒకప్పుడు నాకు కోరికలుండేవి, ఆశలుండేవి, ఊహలుండేవి. కానీ ఇప్పుడు నాలుగేళ్ల క్రితం నేను అసలు ఇలా ఉండేవాడిని కాదు. 24 గంటల్లో టెన్షన్ పడుతూ అదొక టైప్ బిజీ, బోరింగ్, సీరియస్ లైఫ్ గడిపేవాడిని. మార్నింగ్ 5:30కి బ్రష్ చేసుకోవడం, 6 గంటలకు మెడిటేషన్, 6:45కి పేపర్ రీడింగ్, 7:30కి టిఫిన్ తిని ఆఫీస్కి బయలుదేరేవాడిని. ఈ నా దినచర్య 20 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా మారలేదు. కానీ ప్రపంచం నాకు భిన్నంగా ఉండేది. అబ్బే లేదక్కా,
బయట 60% అని బోర్డు పెడతారా, కింద చిన్న అక్షరాలతో అప్ టు అని ఉంటుంది. తీరా లోపలికి వెళ్ళాక 6% ఇస్తారు. యువర్ నీట్నెస్ ప్లీజ్, అవర్ బాస్ ఇస్ కమింగ్. ఎక్కడ క్లచ్ తొక్కకుండా గేర్ మార్చిన శబ్దం వస్తుంది. ఎవరు ఏమండి శేషారెడ్డి అవతల బాస్ వస్తుంది, మీకు ఎలా నిద్రపడుతుందండి? రాత్రి దాగింది దిగక దిగిందేటి ఛీ, కంపునూరు. మీకు ఆవిడ గురించి తెలుసు కదండి. ఇప్పుడేటి 10 ఏళ్ల క్రితం పెళ్లి చూపులని తెలుసు, దీనికి చుంటున్నారని. అప్పుడు నేను కాదననే కదా ఇప్పుడు ఏడి పొందాను. ఓ అబ్బో, ఇంత సీఎస్ఆర్రెడ్డి కాదంటే మా లైఫ్ ఏమో ఆగిపోవాలా. నీకొచ్చాడు కదా పెద్ద సమరసింహారెడ్డి, ఇంట్లో వంటలు చేసి ఆడం కూడా కదా. ఏజ్ బారు, నువ్వు కాస్త నోరు మోయకపోతే విగ్గు లేచిపోతా. అబ్బా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న చెప్పిన పని ఏమైంది? మొన్నే ఫినిష్ చేశాను సార్. సారీ, మార్నింగ్ ఫినిష్ చేసి సుప్రజ గారి ఫైల్ ఇచ్చాను సార్. ఫైల్ రెడీ చేసిన టేబుల్ మీద పెట్టు. ఎస్ సార్. మనం చేసే టెక్స్టైల్ బిజినెస్, మన డ్రెస్ నీట్గా లేకపోతే బిజినెస్ అడ్రస్ లేకుండా పోతుంది. అది నీ జేబ్ మీద మచ్చ కాదు, నీ జాబ్ మీద మచ్చ. చిన్న ఇంకపడి. ఇక మీద జాగ్రత్త పడు. అలాగే సార్. 8 గంటలు నాతో ఉండే ఎంప్లాయీస్లోనే అంత పర్ఫెక్షన్ కోరుకునే నేను జీవితాంతం గడబోయే భార్య ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునేవాడిని. 1 కాదు 2 కాదు, 7 ఏళ్ళైనా నాకు ఈ అమ్మాయి నచ్చలేదు. వద్దు బామా. అసలు ఈ అమ్మాయికి ఏమైందిరా? అందాల బొమ్మలా ఉంటాను. ఆ అందాల బొమ్మ వెనకే ఉందో చూసావా? టీవీ దానిపైన టీ కప్పు, దాని మీద ఈగ. ఇవాళ తాగిన కప్పులో ఏగ ఉంది, రేపు చేసే సాంబార్లో బల్లి ఉంటుంది, అది తిన్నాక నేను ఉన్నాను. ఎలాగో మన మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది కదండి. నువ్వేం చేస్తుంటావు? పనుంది సార్. పని చూసుకుంటా ఉండు, పనికి మాలిన సలహాలు ఇవ్వు మాకు. అది కాదురా. ఒరే, ఈ ఫోటో చూడు, పిల్ల లక్షణంగా ఉంది. టీవీ మీద కూడా ఏ కప్పు లేదు, ఈగ లేదు. కానీ టీవీ ఆన్ చేసి ఉంది. ఉంటే జీవితంలో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దానికోసం ఫోటో దిగుతున్నప్పుడు కూడా టీవీలో సీరియల్ రన్ అవుతుంటే ఏంటి అర్థం బామ్మ? నీకు ఈ జన్మలో పెళ్లి కాదని. ఏంట్రా అంటున్నావు? అదే సార్, నాకు నచ్చలేదని. నచ్చాల్సింది ఎవరికి? మీకే సార్. నచ్చిందో లేదో చెప్పాల్సింది ఎవరు? మీరే సార్. ఒరే, నీ మిలిటరీ ట్రైనింగ్ ఆపి అమ్మాయి నచ్చిందని చెప్పు. నచ్చలేదు. ఆ? సారీ అమ్మా, నా వల్ల కాదు. మీ మనవడి పెళ్లి కోసం నేను పెట్టిన ఎఫెక్ట్లో 7వ వంతు నా సంసారం మీద పెట్టుంటే మా ఆవిడ నా దగ్గరే ఉండేది. ఐఎమ్ సారీ, ఐ కాంట్. అదేంటి పంతులు గారు అలా అంటున్నారు? ఇప్పుడే 10,000 ఇద్దాం అనుకుంటూ ఉంటే. అంటే మన లాస్ట్ ఓపీ దేరమ్మా. ఆ? మరి ఏదో ఇస్తా అన్నారు. ఓ అమ్మాయి కొత్తగా మ్యారేజ్ బిరిగి పెట్టింది. ఉత్సాహంగా మ్యాచ్లు చూస్తూ మ్యారేజీలు చేస్తుంటా. పేరు జలజారావు మ్యారేజ్లే.